హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఉగాది సందర్భంగా ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ కంటెంట్లో మీ లైఫ్ గురించి, అసలు ఈ ఉగాది రోజున మీ లైఫ్ గురించి ఏం తెలుసుకోబోతున్నారు, ఎలాంటి సంఘటనలు ఉండబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి, ఈ రీడింగ్లో మీరు తెలుసుకోవచ్చండి. అందరూ రాశుల పరంగా చెప్తారు, ప్రతి ఒక్క రాశి ఎలా ఉందని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కానీ మన ఛానల్లో మాత్రం మీకు ఏ విధంగా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందంటే చాలా యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి. ఈరోజు అందరూ ఉగాది పచ్చడి తిన్నారా? తినే ఉంటారండి. తినని వారి గురించి అయితే మీ లైఫ్లో ఉగాది పచ్చడి లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఉగాది పచ్చడి అంటే ఏమేమి వేస్తారు? 5 రకాలు వేస్తారు కదా. 5 రకాలు మీకు తెలుసు కాబట్టి ఇక్కడ 5 రకాల పేర్లు అయితే రాశానండి. ఇవి సఫల్ చేసి ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది. మీరు 1 నుండి 5 వరకు నెంబర్లు అయితే ఎంచుకోవాలి. మీ ఇష్టం అండి. ఒక్కొక్క నెంబర్లో మీ కోరిక అయితే తీసుకోవాలి. అంటే మీ లైఫ్లో అసలు ఎలాంటి కోరిక ఉంది, జరుగుతుందా లేదా, ఈ సంవత్సరంలో మీకు మీ కోరిన కోరిక నెరవేరుతుందా లేదో ఈ రీడింగ్లో అయితే మీరు తెలుసుకోవచ్చండి. నేను ఇక్కడ నాకు తెలీదు అసలు ఈ వీటిలో ఏముందో. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. అర్థమైంది కదా. మీరు 1 నుండి 5 వరకు నెంబర్స్ అయితే ఎంచుకుని మీ లైఫ్లో ఎలా ఉంటుందో ఈ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. 1, 2, 3, 4, 5 ఎంచుకున్నారు కదా. ఇప్పుడు డివైన్ పెండలంలో ఎనర్జీస్, ఇలా 5 ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీస్తానండి. ఈ డివైన్ పెండలం ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తే అదే మీకు సమాధానం అయితే వస్తుంది. అంటే ఈ ఇయర్లో ఎవరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఎక్కువ దొరుకుతాయి? ఎక్కువ దొరకడం అంటే దైవానికి అందరూ ఒకటేనండి. కానీ మీ మంచితనం గురించి కూడా ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది యూనివర్స్. కాబట్టి మీ లైఫ్లో మంచైనా చెడ్డైనా అది మీకు ముందుగానే తెలియజేయాలనుకుంటారు. ఒక రాతలు రాసింది ఎవరు మార్చలేరండి. ఒకవేళ మీకు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తే ఈ రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీకు మంచి అన్నది జరుగుతుంది అంటే అది యూనివర్స్ మీకు ఇచ్చే ఒక గిఫ్ట్ అనుకోవచ్చండి. ఇక్కడ సఫల్ చేసి నేను 1 నుండి 5 వరకు నెంబర్స్ చెప్పాను కదా, ఆ నెంబర్స్లో ఒక్కొక్కటి ఉంచడం అయితే జరుగుతుంది. సఫల్ చేసేసగా ఉంచుతానండి. బాగా స్ట్రెస్ ఎక్కువైంది, వర్క్ లోడ్ ఎక్కువైపోయి మాట కూడా తడబడుతుంది. డివైన్ బ్లెస్సింగ్ టు ఆల్. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే అందరి మీద ఉంటాయండి. కానీ మనం చేసే పని బట్టే కదా రిజల్ట్స్ అన్నది ఉంటుంది. ఈ ఇయర్లో మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే అండి, కనిపిస్తున్నాయి కదా. బాటమ్ ఆఫ్ డెక్ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఈ పెండలం ఏ ఎనర్జీ సూచిస్తే అదే మీ లైఫ్లో డివైన్ ఇచ్చే సూచనలు. అంటే మీ లైఫ్లో అసలు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా కూడా చూద్దాం. డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏ ఎనర్జీ సూచిస్తే అదే సమాధానంగా మేము తీసుకోగలం. ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. రెండు ఎనర్జీస్ కార్డ్ సూచిస్తుందండి, చూసారు కదా. ఇదైతే సూచిస్తుంది. ఈ ఎనర్జీస్ ఎలా ఉందో నేను ఇక్కడ
సఫల్ చేసి కూడా క్లారిఫికేషన్ ఇస్తానండి. మిగతా ఎనర్జీస్ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే డివైన్ ఏదో చెప్పాలనుకుంటున్నారండి. రెండో నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో అసలు వారి లైఫ్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉండబోతున్నాయి, డివైన్ ఏం చెప్పబోతున్నారు. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. ఉప్పు, మీకు మమకారం ఎక్కువ అండి. మమకారం ఎక్కువ అంటే శత్రువునైనా ప్రేమిస్తారు, గౌరవిస్తారు, కష్టంలో ఆదుకుంటారు. ఇలాంటి మనస్తత్వం కలవారు మీరు. ఉప్పు దేనికి సంబంధించింది? మీరు దేనికైనా కట్టుబడి ఉంటారు. కట్టుబడి ఉండడం అంటే మీరు కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గర చెయ్యి చాచి అడిగే పరిస్థితి రాకూడదు అనుకుంటారు. ఒకవేళ వచ్చినా ఎవరి సహాయం వద్దనే అనుకుంటారు. ఇలాంటి మనస్తత్వం కలవారనుకుంటాండి మీరు. అసలు మీ లైఫ్లో ఇక్కడ ఎవరో ఒక కోరిక అయితే కోరారండి, కన్సీవ్ అవ్వాలని. గుడ్ న్యూస్ అయితే ఉంటుందండి. మేబీ 3 monthsలో మీరు కోరుకున్న కోరిక అయితే నెరవేరబోతుంది. అలానే మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలు బాగుండాలి అని మీరు కోరుకుంటున్నారు. మీ పిల్లల లైఫ్లో గ్రోత్ ఉండాలి. ఇలా మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీ గురించి మీరు ఆలోచించట్లేదండి, పిల్లల గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ పిల్లలు అయితే చాలా సంతోషంగా అయితే ఉంటారండి. కానీ ఈ ఎనర్జీస్ కూడా సమాధానాలు ఇవ్వాలి కదా. మీ తత్వం ఏంటి అంటే మీరు నమ్మకస్తులండి, నమ్మకంగా ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని మోసం చేశారు అంటే ఇంకా ఎవరిని నమ్మరు. అసలు ఇంకా నమ్మకం అన్నది కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ జరిగిందంటే మీరు అయిన వారి నమ్మి డబ్బు ఇచ్చి మోసపోవడం అయితే జరిగింది. అండ్ అయిన వారి వల్ల ఒక పెళ్లి సంబంధంలో మోసపోవడం అయితే జరిగింది. అండ్ ఒక లవ్ పరంగా అయితే మీకు తెలిసిన వారు కానీ అండ్ అసలు చాలా ఇయర్స్ నుండి లవర్స్గా ఉండి విడిపోవడం అయితే జరిగిందండి. ఇక్కడ మీకున్న మమకారమే మీ మనసును విరిగేలా చేసింది. ద ఎంప్రెస్ ఎనర్జీస్ అంటే ఒక తల్లి ప్రేమండి. మీలాంటి వారిని కోల్పోవడం కానీ అవతల వారైతే దురదృష్టవంతులైతే చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రేర్గా ఉంటారండి మీలాంటి ప్రేమ చూపించేవారు. ఎందుకంటే మీ దగ్గర ఆర్థికంగా బాగోకపోయినా సరే సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. అడగకుండానే అన్నం పెట్టే చెయ్యి ఉంటుంది. ఒక ఆప్యాయత ఉంటుందండి మీ దగ్గర. మీ ముందు ఏం మాట్లాడకపోయినా వెనకాలైతే మీ గురించి అయితే మాట్లాడతారు. ఎందుకంటే మీరు అందరిలో ఒక నమ్మకస్తులండి. మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయరు. ఈ 2 ఎనర్జీస్ నెంబర్ ఏంటంటే మీకు ప్రేమ ఎక్కువే, నమ్మకం ఎక్కువే, కానీ నమ్మే మోసపోవడం అయితే జరిగింది. సో ఈ ఇయర్లో మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కదా, ఎవరో కన్సీవ్ అయితే అవ్వబోతున్నారండి. ఇది గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. మీ కోరిక అయితే 3 monthsలో అయితే నెరవేరుతుంది. ఏం చెప్పాలి అనుకుంటున్నారు? క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. మీరు చాలా అట్రాక్షన్గా ఉంటారండి, అందరినీ ఆకట్టుకుంటారు. ఆకట్టుకోవడం అంటే అందం పరంగా కాదు, మీ మనసు ఏంటి, మీ గుణం ఏంటి, అందరిలో ఒక పేరు అన్నది ఉంటుంది. మీరైతే చాలా మంచివారండి. చెప్పాను కదా మీరు అందరి దృష్టిలో ఒక నమ్మకస్తులు. మీ మాట విలువైతే పెరుగుతుంది. మీ నిర్ణయాల మీదే నడుస్తారు. మిమ్మల్ని అందరూ గమనిస్తూనే ఉంటారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అయితే ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీలా మంచితనంగా ఉంటాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగింది. ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు కదా, కన్సీవ్ అయ్యే అవకాశం ఒకటి కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చేసి మిమ్మల్ని కోరి వచ్చే సంబంధాలు చాలా ఉండబోతున్నాయండి. ఎందుకంటే మీలా ఉండే ప్రవర్తన కానీ మీలా ఉండే మనస్తత్వం కానీ చాలా రేర్గా ఉంటారు. అలాంటి వారు కాబట్టే మీ గురించి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక సంబంధం అయితే రాబోతుంది. మీలో ఒక తేజస్సు కూడా ఉండబోతుందండి. తేజస్సు అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి షైనింగ్ వేయించుకోవడం కాదు. అంటే ఒక సిరి అన్నది మీ ఫేస్లో ఉండబోతుంది. ఒక కళ అయితే ఉంటుందండి. కలర్ అంటే వైట్గా ఉన్నారు, బ్లాక్గా ఉన్నారు, సన్నగా ఉన్నారు, బక్కగా ఉన్నారు, బండగా ఉన్నారు, ఇలాంటివి కాదండి. ఒక మనిషికి గౌరవించే స్థాయిలు, అంటే మిమ్మల్ని చూసి అందరూ గౌరవిస్తారు. మిమ్మల్ని చూసి కొంతమందికి పేర్లు పెడతారండి. అది వారికి తెలియక ఒక గుణానికి
అంటే ఒక డైమండ్ విలువ అందరికీ తెలియదు, ఒక క్వాలిటీ ఫుడ్ అందరికీ తెలియదు. అలాంటి రేర్ పర్సన్ మీరు మీ గురించే చాలామంది మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అండ్ తేజస్సు కూడా పెరుగుతుందండి మీకు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్, మీ నిర్ణయాలు అయితే మీరు తీసుకుంటారు, ఎవ్వరి మాట వినరు. ఇక్కడి నుంచి మీ సొంత నిర్ణయాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో అప్పటి నుంచి సక్సెస్ అయితే చూస్తారండి. మిమ్మల్ని అందరూ గమనిస్తారు, ఎందుకంటే మీ లైఫ్లో క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. మీరు కూడా ఎవరినో స్పై చేస్తున్నారండి, ఎవరి గురించో తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ తెలుసుకుంటారు. ద ఫుల్ ఎనర్జీస్ అంటే ఇంకా మీ లైఫ్ మీ కంట్రోల్లోకి వచ్చేయడం. మీరు వేసే ప్రతి అడుగు ఒక సక్సెస్ అయితే ఉంటుంది. ఆ సక్సెస్ ఏంటి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. డబ్బు అయితే చూస్తారండి, ఇయర్లో డబ్బు అయితే చూస్తారు. ఈ రాశుల వారు ఎవరు ఎక్కువ కనిపిస్తున్నారంటే మేషం, సింహం, ధనుసు రాశి వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది. వృషభం, కన్యా, మకర రాశి వరకు కూడా చాలా బాగుందండి. కన్సీవ్ అయ్యేది వృషభ, కన్యా, మకర రాశి వారిలో కనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ ప్రపోజల్ పరంగా మేషం, సింహం, ధనుసు రాశి వరకు అయితే కనిపిస్తుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ కనిపిస్తుంది. అండ్ మీరు జాబ్ విషయంలో కానీ అండ్ బిజినెస్ పరంగా కానీ ప్రాఫిట్ ఏమైనా చూడాలి అనుకుంటే ప్రాఫిట్ అయితే చూడబోతున్నారు. 2 నెంబర్ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ సోల్మేట్ అయితే రాబోతున్నారు. ఈ రెండో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఉప్పు రావడం అయితే జరిగిందండి. ఉప్పు అంటే ఒక నమ్మకం, ఒక మమకారం. మమకారం అన్నది అందరికీ దొరకదు. ఆ మమకారం ఉన్నవారు కూడా రేర్ పర్సన్ ఉంటారండి, వారే మీరు. మిమ్మల్ని వదులుకున్నవారు, మిమ్మల్ని మోసం చేసిన వారు చాలా దురదృష్టవంతులై ఉంటారు. మీరైతే లక్కీ పర్సన్ అండి. మీ వెనకాల మంచిగా మాట్లాడుకోవడం, మీకు సొసైటీలో గౌరవం పెరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1వ నెంబర్ చూద్దామండి. 1వ నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో అసలు మీ లైఫ్ ఏంటి, అసలు వీటిలో ఏం రాసిందో చూద్దాం. చేదు రావడం అయితే జరిగింది. ద స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్. స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ లైఫ్లో చాలా చేదు జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. చేదు జ్ఞాపకాలు అంటే చేదు వచ్చింది కదా అలా మాట్లాడుతున్నారా అంటున్నారా? అంటే స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ ఏమంటుందంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొన్నారు, ఎన్ని నష్టాలైనా నిలబడ్డారు, దేనికైనా నిలబడే మనస్తత్వం, ధైర్యం మీలో ఉంది. ఎవరిని లెక్క చేయరండి. ఒకవేళ లెక్క చేసే సిచ్యువేషన్ అయితే వస్తే మాత్రం మీరు తెగించే ఉంటారు. అంటే తెగించి ఉండడం అంటే మీ తప్పు లేనప్పుడు మీరు పడరండి. ఇక్కడ మీ తప్పు ఎత్తి చూపించారు, కానీ మీరు ఏమీ అనలేకపోయారు. ఎందుకంటే మీరు అనాలనుకుంటే ఒక్క మాటతో అనేది పోయేది కాదండి. మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెట్టాలని మీ లైఫ్లో చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ మీ లైఫ్లో మీ అయిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. ఒక చేదుగా మీ జీవితం అయితే మిగిలిపోయింది. ఈ చేదన్నది మీకు మంచి చేసింది. చేదంటే ఒక ఔషధ గుణం. అంటే ఇప్పుడు ఎవరు అయినవారు, ఎవరు కానివారు తెలిసింది కదా. అంటే మీరు నాశనం అయిపోయేవారే. అంటే ఒక వైరస్ బాడీకి ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది, అలానే మీ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ ఒక వైరస్ సంబంధించిందండి. వాళ్ళు ఏంటంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని నాశనం చేయాలని అనే ఆలోచనలతో ఉన్నవారు. మీకు తెలియదండి వారి గురించి, ఎందుకంటే వారి గురించి పట్టించుకోక, వారితో ఎక్కువ మాట్లాడక మీరు ఇక్కడ వరకు తీసుకురావడం అయితే వచ్చింది లైఫ్ని. మీరు ఏమనుకుంటున్నారంటే అయిన వారే మోసం చేశారు కాబట్టి ఇక మీరు ప్రతిదీ భరించే స్థాయిలో అయితే ఉన్నారు. అంటే ఏదొచ్చినా నా వాళ్ళే కదా, నా వాళ్ళే మోసం చేశారు కదా, ఎప్పుడైనా వారు తెలుసుకుంటారు అన్న ఆలోచన ఉంది, కానీ వాళ్ళని నాశనం చేయాలన్న ఆలోచన అయితే లేదు. ఇక్కడ మీ ప్రేమతో మీరు అందరినీ కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ ఒక అధికారిక జాబ్ అయితే ఉండబోతుందండి. ఎవరైతే ఒక జాబ్ పరంగా మీకు వస్తుందా లేదా అని అడిగినట్టున్నారు, జాబ్ అయితే వస్తుందండి. ఏంటంటే నాకు కొన్ని సిచ్యుయేషన్స్ ఎనర్జీస్ అర్థమైపోతున్నాయి. మీ లైఫ్ చూసి కొంతమందికి ఎలా ఉంటుందంటే చేదుగా అనిపిస్తుంది, డైజెషన్ చేసుకోలేరు. మరి అంతే కదా, ఇప్పుడు మీ లైఫ్ బాగుంది, మీరు సంతోషంగా ఉన్నారు అంటే అవతల వారు భరించలేరండి. మీరు చేదును భరించారు, లైఫ్లో ప్రతిదీ భరించారు. మీరు అనుకున్నది జరుగుతుందా అంటే చిన్న చిన్న అవమానాలు, తక్కువ చేసి చూడడం,
అయిన వారే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మీరు వారి కోసం ఎంత చేసినా చేయలేదన్న మాట పడ్డారు. కానీ అసలు ఎనర్జీస్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు నలుగురికి ఒక పెద్దగా నిలబడ్డం. పెద్దగా అంటే ఏ విధంగానే తీసుకోవచ్చండి. మీరు ఫ్యామిలీని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, సొసైటీని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే జాబ్ పరంగా ఒక అధికారిక జాబ్ అయితే ఉండబోతుంది. ఫ్యామిలీ పరంగా అయితే మీరు ఫ్యామిలీ బాధ్యత తీసుకుని మీ కంట్రోల్కి మీరు తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ మీ పార్ట్నర్ పరంగా అయితే మీ ప్రేమే వారిని కంట్రోల్ చేయబోతుంది. అది మీ ప్రమేయం లేకుండే. మీకు ఈ సంవత్సరంలో చాలా అంటే చాలా బాగుంది. మీరు అనుకోవచ్చు జీవితంలో చేదు మిగిలింది తప్ప సంతోషం ఎక్కడ ఉందని. చేదు మంచిదేనండి, మీ లైఫ్ని బాగు చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రతిదీ తీసుకున్నాక ఒక రాయిని శిలగా మార్చడానికి ఎంత టైం పడుతుందో ఆ శిలని ఇప్పుడు అంటే ఒక దైవంగా భావిస్తారు కదా, ఎలాంటి సిచ్యువేషన్లో అయితే మీరున్నారు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పానండి. మీకు రాళ్ళ దెబ్బలు అంటే కొట్టడం కదండి, చావు దెబ్బలు, ఇలాంటి మిమ్మల్ని మోసం చేయడం కానీ, అనవసరమైన మాటలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, మిమ్మల్ని ఎంత తక్కువ చేశారో, ఎంత దిగజార్చాలని చూశారో, మీరు అంత మొండితనంగా నిలబడి ఎవరికి హాని చేయకుండా మీరందరినీ కంట్రోల్ చేసే సిచ్యువేషన్లో అయితే మీరు నిలబడుతున్నారు. ఈ చేదు వల్ల మీకు మంచి అయితే జరుగుతుందండి. ఈ సంవత్సరం అయితే ఎలా ఉందో చూద్దాం. ఇవి సఫల్ చేస్తున్నాను. ఎన్ని కార్డ్స్ వస్తాయి చూద్దాం. ఇవి దీంట్లో తీసేసుకుంటానండి. ది ఎంప్రెస్ అయితే ఉంచుతున్నాను. స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్స్కి అంటే 1వ నెంబర్ ఎంచుకున్న వాళ్ళు మొదటి స్థానంలో నిలబడుతున్నారండి. నేను ముందుగానే చెప్పేస్తాను కదా ఎనర్జీస్ బట్టి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏం చెప్తున్నాయో చూద్దాం. 1వ నెంబర్ ఎంచుకున్న వారి లైఫ్ ఎలా ఉండబోతుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. డివైన్ బ్లెస్సింగ్ టు ఆల్. డివైన్ బ్లెస్సింగ్స్ అన్నవి అందరి మీద ఉంటాయండి, కానీ మనం చేసే దాన్ని బట్టే కదా రిజల్ట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అంటే మీరు అంటున్నారు నమ్మి మోసపోయారు, జీవితం నాశనం చేసుకున్నారు, మిమ్మల్ని మోసం చేసిన వారు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. చూద్దాం. చెప్పాను కదా 6 ఆఫ్ ఫ్యాన్స్. ఇంకా తీస్తాను. మీరు లైఫ్లో అదిగోండి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్. మంచి కార్డ్స్ వచ్చాయి. ఇంకో కార్డు తీస్తా. అన్నీ పాజిటివ్ కార్డ్సేనండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది చూసారా. మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారంట. మొదటిగా 2 ఎనర్జీస్ కార్డు వాటంతటా అవే పడ్డాయి. ఏం చెప్తున్నాయండి 6 ఆఫ్ హ్యాండ్స్. నలుగురిలో ఒక గుర్తింపు ఉంటుంది. మీరు అందరినీ కంట్రోల్ చేసే సిచ్యువేషన్లో అయితే మీరు ఉంటారండి. ఈ సిచ్యువేషన్ ఏ విధంగానే కావచ్చు. అంటే మాట విలువ పెరుగుతుంది. మీ గురించి అందరూ మంచిగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మీ వైపే న్యాయం అయితే ఉంటుంది. అంటే మీ పరంగా మీ వైపే మాట్లాడేవారు మీ చుట్టూ ఉంటారండి. ఇప్పటి వరకు టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారు, కానీ కానివారు ఎవరో మీ లైఫ్లోకి వస్తున్నారు. కానివారు అంటే మీకు సంబంధం లేదు, మీరు వారిని ఎప్పుడూ చూడలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వచ్చాకే మీరు సక్సెస్ అనేది చూస్తారు. ఎందుకంటే మీ ఎమోషన్స్ కానీ, మీ కష్టాలు కానీ, బాధలు కానీ షేర్ చేసుకునేవారే మీ లైఫ్లోకి వస్తారు. పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే మీ లైఫ్లో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ రావాలని అనుకుంటున్నారు కదా. ప్యాషనెట్ న్యూ బిగినింగ్ లైఫ్ అంటే జీవితం కొత్తగా ప్రారంభించాలి, మీకు ఇష్టం వచ్చినట్టు లైఫ్ ఉండాలి అన్నారు. ఇక్కడ మీరైతే నిర్ణయం తీసుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు అయిన వారి వల్లే మీరు జీవితం అనేది లాస్ పోయారు. ఇక మీ గురించి ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడే మీ లైఫ్లో 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే రాబోతున్నాయి. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీరు ఇష్టపడిన వారితో లైఫ్ ఉంటుంది అండ్ జీవితంలో చాలా సంతోషాలు అయితే చూస్తారండి. చెప్పాను కదా, మీ లైఫ్లో ఏ సంతోషాలు కోరుకున్నారో, ఏ డ్రీమ్స్ ఉంటున్నాయో ప్రతిదీ నెరవేరుతుంది. అది ఎలా చెప్పగలరంటే ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఒక కొత్త జీవితం అండి. ఆ కొత్త జీవితం ఎలా ఉంటుంది, మీరు ఏది చేసినా పట్టిందల్లా బంగారం అన్నట్టు మీ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. మీరు అనుకోవచ్చు రిలేషన్షిప్ పరంగా కూడా మీరు మోసపోయారని.
హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అయితే మీ జీవితంలో చాలా కనిపిస్తున్నాయండి. 3 మంత్స్లో మాత్రం ఒక రీయూనియన్ అయితే ఉంటుంది. అంటే మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీతో మాట్లాడడం, అంటే డబ్బు పరంగా మోసం చేసినా వారు మీకు డబ్బు ఇచ్చేయడం అయితే జరుగుతుంది. రిలేషన్షిప్ పరంగా మోసం చేసినా వారు మీకు క్షమాపణ చెప్పడం అయితే జరుగుతుంది. మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తారండి. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ లైఫ్లో సందర్భానుసారం ఒక నెగిటివ్ మనుషులు కానీ, టాక్సిక్ పర్సన్స్ కానీ, నెగిటివ్ పర్సన్స్ అంటే మీరు సక్సెస్ అవ్వాలని మీరున్నా సరే వెనుకకు లాగే వాళ్ళు ఉంటారండి. ఒక్క మాటతోటి మీరు ఆగిపోకుండా మీ జీవితం ఏంటో మీరు ఎవరికీ చెప్పకుండా, ఇంకా ఎవరితో చెప్పుకున్నా వేస్ట్ అని చెప్పి మీ నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడే మీరు లైఫ్లో ఒక సక్సెస్ అనేది చూస్తారు. అలాంటి నెగిటివ్ మాటలు మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు దూరం అయిపోతారండి. అండ్ టాక్సిక్ పర్సన్ కూడా మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు కూడా మీ లైఫ్లో అయితే ఉంటారు. వారు కూడా మారే అవకాశం అయితే ఉంది. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ ప్రపంచం మొత్తం మారిపోతుంది. అంటే ఒక స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ కంట్రోల్లోకి మీ లైఫ్ అయితే ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం మీకు అయితే ఉండబోతుందండి. అంటే ఈ ఉగాది మీకు ఇచ్చే కానుకేంటి, మీరు ఏవైతే కోరుకున్నారో అన్ని కోరికలు అయితే నెరవేరబోతున్నాయి. మీ జీవితంలో మిగిలిన చేదంటే మంచిదేనండి, ఔషధ గుణం సంబంధించింది కాబట్టి జీవితంలో మీరు అయితే బాగుపడుతున్నారు. ఆ బాగుపడేది ఏంటి, చాలా అంటే చాలా బాగుంది. సక్సెస్ అయితే నలుగురు కూడా మీ గురించి అయితే మాట్లాడుకుంటారు. వీటిలో ఎవరెవరు ఎనర్జీస్ వచ్చాయంటే మేషం, సింహం, ధనుస్సు రాశి వరకు అయితే సక్సెస్ లైఫ్ ఉంటుందండి. నలుగురిలో గుర్తింపు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు డివోర్స్ సిచ్యువేషన్లో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీకు అనుకూలంగా తీర్పు ఉంటుంది. అండ్ నలుగురిలో గుర్తింపు వచ్చే జాబ్ అయితే రాబోతుంది. అండ్ బిజినెస్ పరంగా అయితే మీకు అంటే మీ బిజినెస్ నలుగురిలోకి చేరటం, అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అయితే ఉండబోతుంది. మేషం, సింహం, ధనుసు రాశి వరకు అయితే చాలా అంటే చాలా బాగుందండి. అన్నీ అనుకూలంగా మీకైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వరకు అయితే మీ నిర్ణయం మీరైతే తీసుకుంటారండి. ఇంకా మీరు ఎవరిని పట్టించుకోరు. కానీ పట్టించుకుంటే మాత్రం మీరు ఏమి చేయలేరండి, సాధించలేరు. ఇక్కడ మీ నిర్ణయం తీసుకోవాలని ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తుంది. ఎందుకంటే మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ఒక నిర్ణయం తీసుకుంటే మీరు సంతోషంగా ఉంటారా, లేదంటే జీవితాంతం బాధపడతారా, అది మీ చేతుల్లోనే ఉంది. అవతల వారు ఎలాంటి వారు మీకు తెలుసు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా నలుగురితో కాకుండా మీ గురించి అంటే మీ ఆలోచనతోటి నిర్ణయం తీసుకోమని ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీ జీవితంలో చాలా సంతోషాలు అయితే చూస్తారండి. అంటే మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీతో లైఫ్ కావాలని రావటం జరగడం ఉండబోతుంది. అండ్ పిల్లలు లేని వారికి అయితే పిల్లలు అయితే ఉండబోతున్నారు. ఇంకా 10 ఆఫ్ కప్స్ అంటే అన్ని విధాలుగా చాలామంది అంటున్నారు కదా, ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుందని. ఎక్కడికో వెళ్ళదండి, సంతోషాలు అయితే చూస్తారు. మీరు మంచి చేశారు కాబట్టి డివైన్ కూడా మీకు చెడ్డ చేయాలని ఏం చూడదండి. దాని ప్రతిఫలాలుగా మీరు ఎంత బాధపడ్డారో, చేదు రావడం అయితే జరిగిందంటే మీ జీవితంలో అన్ని రకాలుగా బాధపడ్డారని. ఆ బాధ నుండి మీరు కోలుకోవాలంటే చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గిఫ్ట్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే సంతోషాలు అయితే ఉండబోతున్నాయి. ఆ సంతోషాలు అన్ని రకాలుగా అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ ఎనర్జీస్ ఇలా వచ్చినాయండి. మిథున రాశి, తులరాశి, కుంభరాశి వరకు అయితే ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే మీ లైఫ్లో టాక్సిక్ పర్సన్ సందర్భానుసారం అయితే దూరం అయిపోతారు. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎక్కువ అండి, మిమ్మల్ని మోసం చేసేవారు ఎక్కువ. మీ జీవితం మీరుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని అనుకుంటారు. కానీ మీ జీవితం ఒక కొత్తగా ప్రారంభమైతే అవ్వబోతుంది. అండ్ మీ ప్రపంచంలోకి ఒక న్యూ పర్సన్ రావాలని ఎవరైతే కోరుకున్నారో వారి లైఫ్లోకి అయితే మీ పర్సన్ రాబోతున్నారండి త్వరలో. అండ్ మీ లైఫ్ అయితే పాజిటివ్ వైబ్స్లో అయితే ఉండబోతుంది. అదలా అంటే నెంబర్ 1 స్థానంలో మీరు ఉండబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. అంటే ఒకటి ఎంచుకున్నారు కదా, మీరు ఎలా చెప్తున్నారేంటి అంటారు. కాదండి, ఇక్కడ ఎనర్జీస్ బట్టే నేను ఇక్కడ రీడింగ్ ఇచ్చాను. మీరు నెంబర్ 1 స్థానంలో అయితే మీరు ఉంటారు. జీవితంలో మీరు మోసపోయిన వారు, లైఫే లేదనుకున్న వారికి ఇది ఒక సమాధానంగా ఈ రీడింగ్ రావడం అయితే జరిగిందండి. నేను ఎప్పుడు యాక్యురేట్ రీడింగ్ అయి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి 3 ఎనర్జీస్ కార్డ్ చూద్దాం. వీటిలో కలిపేస్తున్నానండి. ఈ 3 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో అసలు దీంట్లో ఏముందో చూద్దాం. తీపి, బెల్లం,
త్రీ ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగిందండి. ఎవరో మనసులో కోరిక ఏంటంటే దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగున్ను, మీరు వారి కోసం వెయిట్ చేస్తారు, వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తూనే ఉంటారు అన్నట్టు మీరైతే చెప్తున్నారు. అండ్ ఇంకొకరు వచ్చేసి మీ లైఫ్లో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. అంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నారండి. అలాంటి ఆలోచన అయితే ఎవరో చేస్తున్నారు, జరుగుతుందండి. 3 ఇయర్స్ నుండి మీరు వెయిట్ చేస్తున్నారు దేని గురించో, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు. ఈ 3 ఇయర్స్లో మీకు 3 మంత్స్లో అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. అంటే గుడ్ న్యూస్ తీపి వచ్చింది కదా, గుడ్ న్యూసే రాబోతుందండి. ఇదేమి బ్యాడ్ న్యూస్ అయితే కాదు. 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారు కదా, అది సక్సెస్ అవుతుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయితే రీయూనియన్ అయితే ఉంటుంది. ఇదొక ఎలా చెప్పాలి, మీరు సంతోషపడే సంఘటన అయితే గుడ్ న్యూస్గా చెప్పవచ్చండి. 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్ అసలు ఏం చెప్తుందో చూద్దాం. దూరమైన వాడు మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు, వస్తారని చెప్పారండి డివైన్. ఇంకేం చెప్తున్నారు చూద్దాం. ఇది సఫల్ చేసి కనిపిస్తున్నాయి కదా. 3 ఆఫ్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు డివైన్, ప్లీజ్ గైడ్ ఫర్ మీ. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ జస్టిస్ వచ్చింది, చెప్తాను. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఆర్ యూ హ్యాపీ? 3 ఎనర్జీస్ ఏంటో చెప్పండి. 3 ఎనర్జీస్ అంటే ఒక డివైన్ సంబంధించిన ఏంజల్స్ నెంబర్స్. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు ఏం కోరుకుంటున్నారు? మీ పర్సన్ తోటి లైఫ్ కావాలని కోరుకున్నారు కదా, జస్టిస్ అయితే ఉండబోతుందండి. మీకు దూరమైన వారు ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అయిన వారు కావచ్చు, కాని వారు కావచ్చు, మీకు ఇష్టమైన వారు ఎవరైతే దూరం అయ్యారో మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. అండ్ వీరి వల్ల మీకు మంచి జరగబోతుంది. అంటే ఇక్కడ మీరు జస్టిస్ కావాలనుకుంటున్నారు ఏ విధంగా అయినా సరే. అంటే ఆస్తుల పరంగా జస్టిస్ కావాలనుకున్నా జస్టిస్ ఉంటుంది. పెళ్లి పరంగా మీకు అనుకూలంగా ఉండాలి, ఈ సంబంధం ఓకే అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో అది కూడా ఓకే అయిపోతుందండి. డివోర్స్ పరంగా చూసుకుంటే డివోర్స్ అయ్యే అవకాశమే లేదు, మళ్ళీ మీ పర్సన్ కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే రాబోతున్నారు. అది కూడా ఎవరంటే డివైన్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే పంపించబోతున్నారండి. వారు ఎవరో కాదు, మీ రాతలో రాసిన పెట్టిన పర్సన్. అంటే వారితో మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఒక ఈ 6 మంత్స్లో కానీ 5 మంత్స్లో కానీ మ్యారేజ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్టు, అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ మీకు మ్యారేజ్ అయితే అవ్వబోతుంది. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా చూడబోతున్నారండి. ఎవరికో జాబ్ వస్తుంది అండ్ బిజినెస్లో ప్రాఫిట్ అయితే చూస్తున్నారు. మీ ఎదురుగానే సఫల్ చేశాను. ఎనర్జీస్ వచ్చి చెప్పాను కదా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్కి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంటుందండి. మీ లైఫ్లోకి వచ్చే మీ పర్సన్ ఎవరో కానీ మీరు ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా, ఇలాంటి పర్సనే మీ లైఫ్లోకి రావాలి. వారు వచ్చేసి చాలా తెలివైన వారు, అందమైన వారు, అందరినీ కాదనుకుని మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఆ వచ్చేది ఎలా అంటే మీతో ఒక బంధం అనేది ఉండబోతుంది. ఆ బంధం ఏంటి? పెళ్లి బంధంగా ముడిపడబోతుంది. ఈ ఎనర్జీస్ 3 ఎనర్జీస్ ఎవరికైతే 333 ఏంజల్స్ నెంబర్స్ అంటే 333 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో వారికి ఈ సంఘటన అయితే జరగబోతున్నాయండి. అంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా చూడబోతున్నారు. ఈ ఇయర్లో అయితే మీకు చాలా అంటే చాలా బాగుందండి. ఎవరికైతే ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి అయితే మీ లైఫ్లో ఎవరైతే దూరం అయ్యారో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందండి. వారితో మీరు లైఫ్ లాంగ్ ఉంటారు. మళ్ళీ వారు మిమ్మల్ని అయితే విడిచిపెట్టి వెళ్ళరు. వారితో మ్యారేజ్ కూడా ఉంటుందండి. మేషం, సింహం, ధనుసు రాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారికి అయితే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారు. అండ్ మీకు మీ మనసుకి ఒకరు నచ్చుతారు కదా, ఇష్టం కదా, వారితో లైఫ్ కావాలనుకుంటున్నారు కదా, ఆ పర్సనే మళ్ళీ మీతో మాట్లాడి మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే ఇస్తారండి. మ్యారేజ్ ప్రపోజల్ అండ్ రీయూనియన్ ప్రపోజల్ అయితే ఉంటుంది.
మిథున తుల కుంభరాశి వారికి ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుంది మిథున తుల కుంభరాశి వారికి. నెక్స్ట్ వృషభ కన్యా మకర రాశి వారికి అయితే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎవరు కన్సీవ్ అయితే అవ్వబోతున్నారు అండ్ ఇష్టపడిన వారితో మ్యారేజ్ అయితే ఉండబోతుంది. అంటే మీరు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు అయితే నెరవేరబోతుందండి. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే మీరు స్పిరిచువల్ వేలో వెళ్తున్నారు. మీలో ఒక పెద్దరికం అయితే సొసైటీ అయితే చూస్తున్నారు. మీరు ఏజ్లో ఎంతని కాదండి, మీ పద్ధతి ఏంటో చూస్తున్నారు. ఒక అధికారిక జాబ్ కానీ ఒక లీడర్గా అయితే మీరు ఉండబోతున్నారు. ఎనర్జీస్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక వృచ్చిక మీన రాశి వరకు అయితే జస్టిస్ అయితే ఉంటుందండి. ఆ జస్టిస్ మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగానే జస్టిస్ అయితే ఉంటుంది. చెప్పాను కదా, మీరు డబ్బు పరంగా అయితే జస్టిస్ కావాలనుకుంటే జస్టిస్ ఉంటుంది. ఆస్తుల పరంగా జస్టిస్ కావాలంటే ఆ విధంగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ మీకైతే ఈ ఇయర్లో జస్టిస్ అయితే ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీతో అంత నెగ్గించుకోలేరండి. ఎందుకంటే మీకు ఒక విల్ పవర్ అయితే ఉండబోతుంది. అనుకుంటున్నారు కదా, ఏలినాటి శని ప్రారంభమైంది, అర్ధాష్టమ శని ప్రారంభమైంది, ఇలా మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మీరేం చేస్తారో అదే తిరిగి వస్తుంది. మీరైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. ఒక మంచితనంగానే ఉన్నారు, మంచే చేశారు కాబట్టి మీకు కూడా మంచే జరుగుతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది. మీకు తెలియకుండానే ఉగాది పచ్చడిలో తీపి రావడం అయితే జరిగింది. మీకైతే అన్ని గుడ్ న్యూస్ అయితే ఉండబోతున్నాయండి. మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, ఇష్టమైన వారితో మ్యారేజ్ ఉంటుంది అండ్ కన్సీవ్ అవ్వబోతున్నారు. అన్ని ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఇది 3 నెంబర్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి 4 నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో చూద్దాం. ముందు ఈ ఎనర్జీస్ దీంట్లో కలిపేద్దాం అండి. ఇది తప్ప వీటిలో కలిపేద్దాం. ఇప్పుడు చూద్దాం 4 నెంబర్. ఇది 4, ఇది 5. ఈ 4 నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో 5 ఆఫ్ కప్స్ పులుపు. మీ లైఫ్లో అసలు లైఫే లేదా బ్రతుకుతున్నారండి. ఇంకా మీరు ఏమంటున్నారంటే అనకూడదు కానీ జీవితం మీద విరక్తితో అయితే ఉన్నారు. మేబీ మీకు 50 ఇయర్స్ అయినా అయి ఉంటుంది. అలాంటి పర్సన్స్ కూడా, అంటే మీ వయసు 50 సంవత్సరాలైనా ఇదే జీవితం. అంటే ఏదో బాధపడుతున్నారండి, జీవితంలో ఎవరు లేరు, ఎవరు పట్టించుకోవట్లేదని. అండ్ మిడిల్ ఏజ్ వారు కూడా చాలా బాధపడుతున్నారు అన్ని విధాలుగా. అంటే పార్ట్నర్తో ఉన్న సంతోషం అయితే ఉండట్లేదు. డివోర్స్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్ పరంగా కూడా మోసపోయారు. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అయితే మోసం చేశారు, అది కూడా చాలా ఘోరంగా. మీకు తెలియకుండా వేరే వారితో రిలేషన్లోకి వెళ్ళిపోవడం కానీ, మీకు తెలియకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ, సంథింగ్ ఏదో అయితే జరిగింది. మీరైతే చాలా బాధపడుతున్నారండి. సాడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. పులుపు మామిడి ఏంటంటే ఏం చెప్తుందంటే మీలో ఒక ఎనర్జీ అన్నది ఫామ్ అవుతుంది. మీరు పాజిటివ్గా ఉండాలనుకుంటే పాజిటివ్గా ఉండగలరు, నెగిటివ్గానే ఎక్కువ కనిపిస్తున్నారండి ఎనర్జీస్లో. మరి మీరు 4 ఎనర్జీస్ కార్డు ఎంచుకున్నారు కదా, అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఎవరికో అయితే అసలు హెల్త్ అయితే బాగాలేదండి. డిప్రెషన్ కనిపిస్తుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది, జీవితం మీద విరక్తి అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తి కూడా వేరేలా ఆలోచిస్తున్నారు. అస్సలు అలా ఆలోచించొద్దు, మాట్లాడొద్దు, వాటి జోలికి అయితే అస్సలు వెళ్ళొద్దు. మీకు మామిడి వచ్చింది అంటే మంచి న్యూస్ అయితే ఉంటుందండి. ఒక పాజిటివ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. అసలు ఎలా చెప్పాలి నాకేం అర్థం అవ్వట్లేదు. ఎనర్జీస్ బట్టి చేస్తానండి సఫల్ చేసి. అంటే నాకు అటాక్ అవుతున్నాయి మీ ఎనర్జీస్. చాలా నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు చాలా బాధ అంటే అందరికీ ఉంటాయి కానీ అయ్యి బాబోయ్ 10 ఆఫ్ సార్ట్స్ పడ్డండి తీయగానే. మీరు చాలా రకాలుగా మోసపోయారండి, డబ్బు పరంగా, ఆస్తుల పరంగా. అసలు మీ లైఫే బాగాలేదు అసలు. మరి ఈ ఉగాది సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు అన్ని విధాలుగా మోసపోయారు కదా, కొత్త జీవితం అయితే ప్రారంభం అవడం అయితే జరుగుతుందండి. అది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నవంబర్లో, కార్తీక మాసంలో మాత్రం మీకు
ఒక కొత్త జీవితంగా అయితే ఉండబోతుంది. ఇది మాత్రం చెప్పగలను. మీరు మాలేసుకున్న మీరు ఎక్కువగా అయ్యప్ప మాల ఎవరైనా వేసుకుంటారా? అయ్యప్ప పూజలు చేయడం కానీ వారికైతే అయ్యప్ప ఆశీస్సులు అయితే ఉంటున్నాయి. అండ్ శివ పూజలు చేసే వారికి కూడా చాలా బాగుందండి. ఎందుకంటే పూజలు ఎక్కువ చేసేవారికి కష్టాలు ఉంటాయంటారు కదా, ఆ కష్టాల గురించి మీరు తెలుసుకుంటే మీకు అన్ని సమాధానాలు అయితే దొరుకుతాయి. ఇంకేం చెప్తున్నారు? బ్లెస్సింగ్ టు ఆల్. పులుపు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైవ్ ఆఫ్ కప్స్కి ఎనర్జీస్. బాబోయ్, చెప్పాను లైఫ్ చాలా బాగుందండి, కానీ ఒకటి వెనకాల ఒకటి ఎలా వచ్చిందో అలా చెప్తా. మీ లైఫ్ ఎలా ఉందంటే అసలు మీరు మీకోసం కాకుండా అందరి కోసం అయితే కష్టపడుతున్నారండి. అంటే మీకు ఒక గుర్తింపు లేని శ్రమ అయితే కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడినా సరే ఎదుటి వాళ్ళు అయితే గుర్తించడం లేదు. ఒక గొడ్డి చాకరీ అయితే కనిపిస్తుంది. దీంట్లో మీరు ఏమైనా సక్సెస్ ఉంటుందా అంటే మీ గురించి మీరు కష్టపడితే సక్సెస్ చూస్తారు, కానీ నా అనుకున్న వాళ్ళ గురించి మీరు కష్టపడితే మిగిలేది ఒకటేనండి, ఈ పొజిషన్, ఇది ఈ సిచ్యువేషన్. 10 ఆఫ్ సార్ట్స్. అయిన వాళ్ళే బాధ పెడతారు, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. ఇలాంటి లైఫ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. మీ సిచ్యువేషన్ అయితే మనసులో ఒక బాధ అన్నది కనిపిస్తుందండి. ఆ బాధ ఎలా ఉంది అంటే మీ లైఫ్ ఇంకా జీవితాంతం ఇలానే గొడ్డి చాకరీ చెయ్యాలా? మిమ్మల్ని పట్టించుకునేవారు మీ లైఫ్లోకి రారా? అంటే ఒక సక్సెస్ అనేది ఉండదా? గాడ్ మీ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఏ తప్పు చేయలేదు కదా. అందరిలాగా మోసం చేసి ఉంటే మీ లైఫ్ కూడా సంతోషంగా ఉండేది కదా. కానీ మీ మనసు ఏంటంటే ఒకరిని మోసం చేయకూడదు, నిజాయితీగా ఉండాలి, అందరినీ బాగా చూసుకోవాలి, బాధ్యతగా ఉండాలి. మోసపోతే మోసపోయారు, ఎప్పటికైనా మారుతారు. అండ్ మీ కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదు, ఒక మనిషిలా చూస్తే చాలు అన్నట్టు మీరైతే అంటున్నారు. సాడ్ సిచ్యువేషన్ అంటే మీరు ఒక ఆలోచన చేస్తున్నారని కదా, అసలు ఆలోచన అయితే పెట్టుకోవద్దండి. డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే మీకు పాస్ట్ కర్మ అన్నది దాన్ని ఏమంటారు, మీరు పాస్ట్ కర్మ అనేది కంప్లీట్ చేస్తారు. అంటే ఇంకా కర్మ నుండి రిలీజ్ అయిపోతున్నారు. ద డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే కొత్తగా జీవితం అయితే ప్రారంభం అవ్వబోతుందండి. ఈ జీవితం అన్నది మీకు పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పటి వరకు ఒక నెగిటివ్ ఉంది కదా, ఆ నెగిటివ్ అన్నది పాజిటివ్గా మారి ఒక కొత్త జీవితంగా అయితే ఉండబోతుంది. కింగ్ ఆఫ్ సార్ట్స్ అంటే మీకు మీ నిజాయితీ ఏంటి, మీ గురించి నలుగురిలో మంచిగా చెప్పుకుంటారు, కానీ బాధ పెట్టడం మిమ్మల్ని, అంటే మీ అయిన వారు బాధ పెట్టచ్చు, కానీ బయట వాళ్ళు ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూనే ఉంటారండి. మీ నిజాయితీ తెలుసు, మీ కష్టం తెలుసు, మీ మాట విలువ అయితే ఉంది సొసైటీలో, కానీ ఇంట్లో అయితే లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరున్నారు. అంటే మీ ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే అయిన వారు లేదు, కాని వారు లేదు. మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి నుండి మీరు దూరంగా ఉండాలని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుందండి. వారు లైఫ్ పార్ట్నర్ అయినా కావచ్చు. అసలు ఈ రోజుల్లో అయిన వారు అన్నవారు ఎలా ఉంటారు? కష్టంలో నిలబడాలి, జీవితం మీద ఒక హోప్ ఇచ్చేవాళ్ళు ఉండాలి, కానీ ఎప్పుడు ఒక డబ్బు విషయంలోనే ఇంత బాధ పెట్టేవాళ్ళు అయిన వారు ఎలా అవుతారు? కానివారి మీ లైఫ్లోకి వచ్చి అంటే మీ విలువేంటో కానివారికి తెలుసు, కానీ అయిన వారైతే అసలు పట్టించుకోరు, గుర్తించరు. ఇంకా మీ లైఫ్ ఎప్పుడు సాడ్గానే కనిపిస్తుంది. ఇలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలండి. కింగ్ ఆఫ్ సార్ట్స్ అంటే ఎప్పుడు కూడా ఒకరి కంట్రోల్లోకి వెళ్ళకూడదు, మీ లైఫ్ మీరు కంట్రోల్లో ఉంచుకోవాలని సూచిస్తుంది. ద లవర్స్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఏం చెప్తుంది అంటే మీ లైఫ్లోకి రీయూనియన్ అయితే ఉంటుందండి. అండ్ అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని ప్రేమించేవారు మీ లైఫ్లోకి అయితే వస్తారు. మేబీ మీ సోల్మేట్ అయి కావచ్చు. 6 monthsలో అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి మీ సోల్మేట్. లవర్స్ పరంగా కావచ్చు అండ్ లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చండి. మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్ అంటే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, ఈ రీయూనియన్ కనిపిస్తుంది. యూనివర్స్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే పంపించబోతున్నారు. ద మూన్ ఎనర్జీస్ అంటే
ఇంకా మీ సిచ్యువేషన్ ఏంటంటే మనసులో బాధ అయితే కనిపిస్తుంది కానీ బయట పెట్టరండి. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఎవరు అర్థం చేసుకోరు. నార్మల్గా ఉన్నా సరే ఇంకా మిమ్మల్ని ఏడిపించాలని మీ చుట్టూ ఉంటారు. కానీ మీరు ఎదుటివారిని బాధ పెట్టకూడదు, ఏడిపించకూడదు. మీరు బాధపడినా సరే పర్వాలేదు, మీ లైఫ్ ఎలా ఉన్నా సరే అన్నట్టు మీరు ఉంటారు. డిప్రెషన్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి ఇయర్లో. దేని గురించి పట్టించుకోదు. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్లో డబ్బు అయితే చూస్తారు. అంటే మీ గురించి అయితే మీరు ఆలోచించాలండి. ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి మీరు ఆలోచించి జరిగిపోయిన విషయాల గురించి అనవసరం అండి. అయిన వారు ఇలా అన్నారు, అయిన వారికి ఇలా జరిగింది, ఒకరి గురించి బాధపడడం, ఒకరి గురించి బెంగపెట్టుకోవడం, వారి లైఫ్ ఎలా ఉంటుంది, వీరి లైఫ్ ఎలా ఉంటుంది, ఇవేమీ పట్టించుకోదు. మీ గురించి మీరు పట్టించుకోవాలండి. ఇప్పుడు 5 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ గురించి మీరు పట్టించుకుంటే 10 ఆఫ్ పెంటికల్స్లో రావడం అయితే జరుగుతుంది. గొడ్డి చాకరీ వల్ల మిగిలేది ఏమీ ఉండదండి, రోగాలు తప్ప. రోగాలంటే ఇంకా వారికి చాకరీ చేసి మీరు అరిగిపోతారు కానీ మీ శ్రమ అన్నది పట్టించుకోరు. మీ గురించి మీరు కష్టపడితే పెంటికల్స్ చూస్తారు. పెంటికల్స్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థ అయితే మీ లైఫ్లో అయితే ఉంటుందండి. ఆస్తులు వస్తున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్గా ఆస్తులు కలుస్తున్నాయి, భూములు కొంటున్నారు, గోల్డ్ కొంటున్నారు. మీరు అనొచ్చు గోల్డ్ రేట్ పెరిగింది కదా, గోల్డ్ ఎలా కొంటామని. గోల్డ్ అయితే ఉంటుందండి. హౌస్ కొంటున్నారు అండ్ భార్యాభర్తల పరంగా కలుసుకుంటున్నారు, అంటే ఇష్టమైన వారిని మ్యారేజ్ చేసుకున్నారు. ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మిమ్మల్ని తప్పుదారి పట్టించారండి. ఇప్పటి వరకు తప్పుదారి అంటే మీరు చెప్పుడు మాటలు విని చెడ్డదారిలో వెళ్ళారని కాదు. ఏ విధంగా అంటే మీరు నమ్మిన వారే మిమ్మల్ని తప్పుదారి పట్టించడం. అంటే మీ లైఫ్ మీరు చూసుకోకుండా వారి కంట్రోల్లో పెట్టేసుకుని ఎదగనివ్వకుండా చేశారు. ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచించి ప్రతి అడుగు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో సక్సెస్ అయితే ఉంటుంది. ఇంకా మీరు నమ్మి పోవద్దండి. ఎప్పుడు సాడ్గా ఉండదు. ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. నాకు అసలు ఫస్ట్ అర్థం కాలేదు 5 ఆఫ్ కప్స్ ఎందుకు అలా ఇలా అనిపిస్తుందంటే అసలు నాకు రీడింగ్ వస్తుందో లేదా అనుకున్నాను. కానీ ఈ ఎనర్జీస్ వల్ల నాకు సమాధానం అయితే దొరికాయి. చూశాను కదా, మీ ఎదురుగానే సఫల్ చేశాను, ఎనర్జీస్ తీశాను. ఇక్కడ ఎవరెవరికి ఏ రాశి వారికి ఎలా ఉంది అంటే మేషం, సింహం, ధనుసు రాశి వారికి అయితే బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారండి. మైండ్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మీ అయిన వాళ్ళ గురించి కాదండి, మీ గురించి మీరు పట్టించుకోవాలి. మీ గురించి పట్టించుకుంటేనే మీరు లైఫ్లో అయితే సక్సెస్ అయితే చూస్తారు. కానీ లైఫ్ సక్సెస్ చూస్తారని చెప్తున్నారు. ఏం సక్సెస్ చూస్తారంటే మీరు ఒక 1000 రూపాయలతోటి చిన్న బిజినెస్ చేసినా సక్సెస్ అవుతారని కూడా నేను చెప్పగలను. 1000 రూపాయలకి ఏమొస్తుందంటే మనసు ఉండాలి, కానీ చాలా అవకాశాలు అయితే వస్తాయండి. ఆలోచించండి, దొరుకుతుంది మార్గం. అంటే కష్టపడాలి. ఆ కష్టం అన్నది మీ గురించి కష్టపడితేనే కదా డబ్బు అయినా చూసేది, మీ సమస్యలైనా తీర్చేది. మీరు అనవసరమైన వాళ్ళ గురించి కష్టపడుతున్నారు. ఆ ఎనర్జీస్ నుండి మీరు బయటికి రావాలి. నెక్స్ట్ వృషభ, కన్యా, మకర రాశి వరకు అయితే చాలా మోసాలు అయితే ఉన్నాయండి. ఆ మోసం నుండి బయటపడుతున్నారు. ఎలా ఉంటుందంటే మీ గురించి అయితే తప్పుగా వాగారు వెనకాల. మీరు మంచివారైనా సరే చెడ్డగా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మీ గురించి మంచి ఏంటో నలుగురు అయితే తెలుసుకుంటున్నారు. ఒక కొత్త జీవితంగా అయితే ఉండబోతుందండి మీ లైఫ్ అయితే. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు ఎవరైన వారు ఎవరు కాని వారు. ఇంకా అందరినీ దూరం పెట్టి మీ గురించి మీరు ఆలోచించి ఒక నిర్ణయం మీద అయితే నడుస్తారు. నెక్స్ట్ మిథున, తుల, కుంభరాశి వరకు అయితే మీకైతే సూపర్ అండి. మిథున, తుల, కుంభరాశి వరకు అయితే ఆస్తులు కలుస్తున్నాయి, డబ్బు వస్తుంది, అన్ని రకాలుగా అయితే ఉండబోతున్నాయి. ఇంకెవరిది కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే సోల్మేట్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. లవర్స్ పరంగా మీకు ప్రపోజల్ అయితే వస్తుంది. మ్యారేజ్ పరంగా మ్యాచెస్ అయితే వస్తున్నాయండి. అండ్ భార్యాభర్తల పరంగా రీయూనియన్ అయితే ఉంటుంది. మీ లైఫ్లో అన్కండిషనల్ లవ్ అయితే మీరు చూడబోతున్నారు. అన్కండిషనల్ లవ్ అయితే మీ ఇంట్లో వారు మిమ్మల్ని ప్రేమించకపోయినా సరే మీ లైఫ్ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీకన్నా ఎక్కువ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అలాంటి పర్సనే మీ లైఫ్లో ఉంటారు. అండ్ మీ పార్ట్నర్ మీకు దూరమైనా సరే మళ్ళీ రీయూనియన్ అయ్యి మీ మీద ప్రేమ అనేది చూపిస్తారు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగిసిపోతుందండి. ఇవి జరిగే సంఘటనలు ఏంటంటే 6 నెలల్లో మీకు ఈ విషయాలు అయితే ఉండబోతున్నాయి. అంటే 10 నెలలు అయితే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూస్తున్నారు. ప్యాషనేట్గా ఒక లైఫ్ అయితే చూస్తున్నారు. పులుపు విషయంలో అయితే మీరు ఏమీ ఆలోచించవలసిన లేదండి. దీంట్లో కన్సీవ్ ఏం రాలేదు, కానీ ఒకరైతే ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారండి. ఎవరికో కొంచెం హెల్త్ పరంగా ఏదో ఇష్యూ కనిపిస్తుంది. చెక్ చేసుకోండి లేడీస్.
లేడీస్ సంబంధించింది ప్రాబ్లం ఏదో ఉంది. లేడీస్ వారికి ఒకసారి చెక్ చేసుకుంటే మీ ప్రాబ్లం ఏదో బయటపడుతుంది. హెల్త్ పరంగా మీకు కొంచెం బాగాలేదండి ఎనర్జీస్. జెంట్స్ పరంగా అయితే మీరు కష్టపడతారు, కానీ ఆ కష్టం అనేది వేరే వారి గురించి కాదు, మీ గురించి అయితే కష్టపడాలి. ఈరోజు ఎనర్జీస్ ఇలా వచ్చాయి. ఎవరైతే 4 ఎనర్జీస్ కార్డు ఎంచుకున్నారో మీ లైఫ్లో ఇలాంటి సంఘటనలు అయితే ఉంటున్నాయండి, బాగున్నాయి. డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీ వైపు అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ వన్ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తుంది? కారం వచ్చింది, ఏస్ ఆఫ్ సార్డ్స్. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే కోపంతో ఉంటారు, వారి మాట మూర్ఖత్వంగా ఉంటుంది, కానీ నిజమెప్పుడు ఎవరికి నచ్చదండి. మాటల పరంగా ఎదుటివారికి మండేలా ఉంటాయి. అలాంటి మెంటాలిటీ, అలాంటి మాటకారితనం మీలో ఉంది. ఇక్కడ మీకు ఎలా సూచిస్తుందంటే మీకు ఎదుటివారి మీద గౌరవం ఉంటుంది, అలానే ప్రేమ ఉంటుంది, కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం విపరీతమైన కోపం అయితే ఉంటుంది. ఈ 5వ ఎనర్జీస్ కార్డులు అయితే ఈ సంవత్సరంలో మీకు కోపం అయితే ఎక్కువ కనిపిస్తుందండి. కారం గురించి చెప్పాం కదా, కోపం ఎందుకు ఉంటుందంటే మరి చుట్టూ ఉన్నవాళ్ళు మరి మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెడతారు. అమావాస్య పౌర్ణమికి మాత్రం ఎక్కువ కనిపిస్తాయండి. చాలామందికి అమావాస్య పౌర్ణమి ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు మీ లైఫ్లో అయితే ఉంటారు. ఇప్పుడు మీ కళ్ళెదురుగా ఏమైనా జరిగితే అది నచ్చకపోతే ఆ కోపం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఆ కోపం ఎలా కనిపిస్తుంది? కరెక్ట్గా చేయకపోయినా, కరెక్ట్గా మాట్లాడకపోయినా ఎవరికి నచ్చదండి. అలాంటి మనస్తత్వం కలవారైతే మీరు, అంటే అంత కోపం ఉంటుంది. ఆ కోపానికి ఒక రీజన్ ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళు ఏమంటారంటే కోపం ఎక్కువ అని చూస్తారు, కానీ మీ మనసు ఏంటో ఎవరు తెలుసుకోలేరు. ఇక్కడ మీ గురించి చాలామందికి క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. మీ విషయంలో చాలా నిజాలు అయితే బయటపడతాయండి. ఆ నిజాలు మీ లైఫ్ స్పాయిల్ చేసేలా ఉండవు, మీకు మంచి జరిగేలా ఉంటాయండి. మీ వెనకాల ఎన్ని జరిగినా సరే మీకు కొమ్ము కాసేవారు ఉంటారు, ఎవరొకరు. మీ ఫ్రెండ్ పరంగా కావచ్చు, మీ తెలిసిన వారు కావచ్చు. ఎప్పుడు కూడా మీ వెనకాల ఎన్ని జరిగినా సరే ఎవరైనా కావచ్చు, మీ వరకు రానివ్వరండి. అంటే మీరు బాధపడతారు అండ్ మీ కోపం వల్ల మీరు ఏమైనా చేస్తారు అన్న ఆలోచనతో మీ వెనకాల ఉండే ఒక పర్సన్ వచ్చి కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. వారు ఎవరైనా కావచ్చు. ఏస్ ఆఫ్ సార్డ్స్ అంటే మీకు చాలా దూరం నుండి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. దూరం నుండి అంటే ప్రజెంట్ ఉన్న దేశంలో కాదండి, ఇతర దేశంలో ఎవరైనా మీ అయిన వారు కావచ్చు, మీకు తెలిసిన వారు కావచ్చు, వారైతే మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ మీట్ అవ్వడం వల్ల మీకు ఒక మంచి అయితే జరుగుతుందండి. మరి ఎవరైతే రిజొనేట్ అవుతుందో తెలియదు, కానీ వారైతే తీసుకొచ్చి అందరికీ రిజొనేట్ అవ్వకపోవచ్చు. విదేశాల నుండి ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారు. వారి వల్ల మీకు మంచి అనేది జరగబోతుంది. అంటే ఇక్కడ ఆ పర్సన్ వచ్చి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మీ వెనకాల మంచిగా మాట్లాడుకునేవారు ఒకరు ఉంటారు. ఆ ఒకరి నుండి నలుగురు చేరుతుంది, నలుగురి నుంచి 40 మంది చేరుతుంది. ఆ 40 మందిలో ఒక్కరైనా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీతో మాట్లాడాలని, మీకు ప్రపోజల్ పరంగా ఇలా సంథింగ్ ఏదో ఒకటి ప్రపోజల్ అయితే వస్తుందండి. బిజినెస్ ప్రపోజల్ రావచ్చు, జాబ్ ప్రపోజల్ రావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, లవ్ ప్రపోజల్ రావచ్చు, ఏదైనా కావచ్చు. కోపం మీద మీరున్నా సరే ఆ కోపంలో నిజాయితీ చూసే మిమ్మల్ని ఇష్టపడేవారు మీ చుట్టూ ఉంటారు. కానీ కొంతమంది నెగిటివ్ పర్సన్ మాత్రం మిమ్మల్ని చూసి భయపడతారండి. ఎందుకంటే ఎలా ఉంటుందంటే మీరు ఒక సిచ్యువేషన్ కంట్రోల్ చేసే అంత స్థాయిలో అయితే మీరు ఉండగలుగుతారు. ఇంకా చూద్దాం అసలు మీ లైఫ్లో ఎలాంటిది ఉంటుందో. కమ్యూనికేషన్ కనిపిస్తుందండి. ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. మీకు మొండితనం ఎక్కువ, ఎవరి మాట అసలు లెక్క చేయరు. మీ మాట మీదే, ఏదైనా సరే, మంచి అయినా సరే, చెడ్డైనా సరే. ఎందుకంటే మంచి జరిగినా మంచిగా అనుకుంటారు, చెడ్డ జరిగినా డోంట్ కేర్ అనుకుంటారు. అలాంటి కోపం అయితే ఉందండి మీకు. 9 ఆఫ్ కప్స్. ఎవరో కొంతమంది ఫ్రెండ్స్ మిమ్మల్ని చెడగొట్టాలని చూస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీతో ఉండే మీ గురించి నెగిటివ్గా ఏదో చెప్పబోతున్నారంట. సంతోషాలు చూస్తారు, ఆ సంతోషం నుండి మిమ్మల్ని పక్కదారి పట్టించి చెడ్డగా చూపించేవారు కూడా ఉంటారంట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి.
ద లవర్స్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఏజ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. చెప్పాను కదా, దూరం నుంచి ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. సోల్మేట్స్ అండి. సోల్మేట్స్ అంటే లవర్స్ అని కాదు, ఫ్రెండ్స్ పరంగా పరిచయం అవ్వచ్చు, మీకు తెలియని చుట్టాలు కావచ్చు, సంథింగ్. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. బాటమ్ ఆఫ్ డెక్. మీరు ఏది కోరుకున్నా వస్తుంది. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి. 2 ఆఫ్ కప్స్ వచ్చింది. అదిగోండి ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. ఎలా ఉన్నాయండి ఎనర్జీస్? నేను కరెక్ట్గానే రీడింగ్ ఇచ్చానండి మీకు. మీతో మాట్లాడాలని మిమ్మల్ని గమనిస్తున్న ఒక పర్సన్ అయితే ఉన్నారు. వారైతే మీ లైఫ్లోకి త్వరలో రాబోతున్నారు. ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ నిర్ణయాల మీద మీరు ఉంటారు కానీ ఎవరి మాట లెక్క చేయరు. చాలా హ్యాపీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. బర్త్డే సెలబ్రేషన్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, సంథింగ్ ఏదో పార్టీ అయితే ఎక్కువ కనిపిస్తుంది. కానీ కొంతమంది ఫ్రెండ్స్ మిమ్మల్ని మీకు తెలియకుండానే మిమ్మల్ని తప్పుదారి పట్టే అవకాశం అయితే ఉంది. కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే ఒక పరిచయం వల్ల ఆ పరిచయం కాస్త చాలా దూరం అయితే వెళ్తుందండి. అంతవరకు వెళ్లకుండా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించడం అంటే కొంచెం హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ అవుతారండి. ప్రతి ఒక్కరి లైఫ్ గురించి ఆలోచించి వారికి ఏదైనా చేయాలి. ఇక్కడ అయిన వారి గురించి ఆలోచిస్తారు. శత్రువులు కూడా కష్టంగా ఉంటే సరే హెల్ప్ చేసే సిచ్యువేషన్ మీకు ఉందండి. అంటే మీరు అంత మంచితనంగా ఉంటారని కార్డ్ అనేది సూచిస్తుంది. ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కానీ పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటున్నారు. పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉంటుందండి? మీ చుట్టూ ఉన్న వాళ్ళు విసిగించే వాళ్ళే తప్ప, ఈ విషయం తప్ప ఇంకే అన్నీ పాజిటివ్గా వచ్చాయి. 2 ఆఫ్ కప్స్ అంటే మీ సోల్మేట్ అయితే రాబోతున్నారు. అండ్ విడిపోయిన వారు కలుసుకుంటారు. మీ అవసరం అందరికీ ఉందండి. మీరు అందరి అవసరాలు తీరుస్తారు. మీకు దూరం నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ రాబోతుంది. అండ్ లవర్స్ ఎనర్జీస్ కార్డ్ కూడా వచ్చింది. అన్కండిషన్ లవ్ కనిపిస్తుంది. హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. మ్యారేజ్ వచ్చింది. చెప్తాను ఏ రాశి వరకు ఎలా ఉందంటే, మేషం, సింహం, ధనుసు రాశి వరకు అయితే మూర్ఖత్వ ఆలోచన ఎక్కువ ఉంది కదా. ఏది తీసుకున్నా మీ నిర్ణయం మీద వెళ్ళాలి. ఎవరిని పట్టించుకోరు. మంచి జరిగినా మీ మంచిగా అనుకుంటారు, చెడు జరిగినా పర్వాలేదు అనుకుంటారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వారితోటి మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే రాబోతున్నారండి. అండ్ దూరం అయిపోయిన వారు కూడా మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ కోపం అంత కంట్రోల్ చేసే సిచ్యువేషన్లో అయితే మీరు ఉండబోతున్నారు. అండ్ మీతో మాట్లాడేవారు కూడా మీరు నచ్చంటే మీరు బాగుంటారు. మీకు ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు లేవని కాదండి. మీ నిజాయితీ వీరికి బాగా నచ్చుతాయి. అంటే కొంతమందిలో ఒక్కొక్క క్వాలిటీస్ అట్రాక్ట్ అవుతుంటారు. అలాంటి క్వాలిటీస్లో మీలో అయితే చూడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వరకు అయితే కన్సీవ్ విషయంలో ఏదో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారండి ఎవరో. మరి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది కానీ కొంచెం మీరు రెస్ట్ తీసుకోవాలండి. సిచ్యువేషన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. అనవసరమైన ఆలోచనలు అయితే చేయొద్దు. మిథున, తుల, కుంభరాశి వరకు అయితే మీకు ఏదో ప్రపోజల్ వస్తుందండి. మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది, రీయూనియన్ ప్రపోజల్ ఉంటుంది. డబ్బు పరంగా ఏం కనిపించట్లేదు ఈ ఎనర్జీస్లో. రిలేషన్షిప్ పరంగా అయితే మీరు కోరుకున్నది అయితే ఉండబోతుంది. ఈ ఎనర్జీస్లో అయితే ఎక్కువగా కప్స్ ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి. కప్స్ ఎనర్జీస్ ఎవరు? కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు. మీకైతే చాలా అంటే చాలా బాగుందండి. మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. వారితో మ్యారేజ్ అయితే ఉండబోతుంది. కానీ ఒకళ్ళు పరిచయం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య అయితే కనిపిస్తుందండి. ఏ పరిచయం అయినా ఎంతవరకు ఉండాలి అంతవరకే, ఎక్కువ దూరం వెళ్ళకూడదు. అంటే అందరితో మంచిగా మాట్లాడాలి కానీ గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళకూడదు. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. ఇది సిచ్యువేషన్. అంటే అంతకుముందు వారి లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. మన లైఫ్లోకి వచ్చాక మనతో మంచిగా ఉన్నారని 1 నెలకు 2 నెలలకు జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఎలాగా? ఏదో రోజు వారు బయటపడతాం. వారి చేసిన పనులు బయటపడతాయండి. వారు మంచివారు కాకపోతే బాధపడవలసింది మీరే. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. రాసిపెట్టి బంధమైనా సరే మిమ్మల్ని దూరం చేసుకోదు, దూరం అవ్వదు.
రాసి పెట్టలేదు దూరం అయ్యారు అంటే ఇంక మీరు వదిలేసుకోవాలండి. మీ లైఫ్లో ఆల్రెడీ రాసి పెట్టి ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అది కూడా మీరు కోరని పర్సన్. మీరు జన్మ తీసుకోకముందే మీరు ఒక పర్సన్ అయితే కోరుకున్నారు, ఆ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. కానీ దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ అయితే ఇచ్చాను. మీ కోపమే, మీ నిజాయితీయే అందరికీ నచ్చుతుంది, అందరూ మెచ్చుకుంటారు, అందరూ మంచిగా మాట్లాడతారు. దూరం నుంచి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. విదేశాల నుండి కాదు, మీకన్నా ఇండియాలోనే ఉండి, అంటే మన దేశంలోనే ఉండి చాలా దూరం నుండి, మేబీ 1000 కిలోమీటర్స్ కూడా కావచ్చు, అంత దూరంలో ఉన్నవారు కూడా మీ లైఫ్లోకి అయితే వస్తారండి. మేబీ 2 మంత్స్లో మీ సోల్మేట్ అయితే కలుసుకోబోతున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఉండబోతుందండి, లవ్ ప్రపోజల్ కూడా ఉండబోతుంది. 6 మంత్స్లో కూడా ఎవరికి ఉంటుంది, రీయూనియన్ అయితే ఉంటుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. అంటే ఉగాది సందర్భంగా ఈ రీడింగ్ ఇచ్చానండి, అది కూడా యాక్యురేట్ రీడింగే. ఇప్పుడు ఏ రాశి వరకు ఏంటంటే 1వ నెంబర్ కోరుకున్న వరకు అయితే మీ లైఫ్ న్యూ బిగినింగ్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీ జీవితం అయితే చాలా పాజిటివ్గా అయితే మారుతుందండి. 2వ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు కోరుకున్న కోరిక కన్సీవ్ అవ్వాలని, కన్సీవ్ అయితే 3 మంత్స్లో అయితే ఉండబోతుంది. అండ్ 3వ ఎనర్జీస్ కార్డ్ అయితే మీకైతే గుడ్ న్యూస్ అయితే ఉండబోతున్నాయండి, అది కూడా 3 మంత్స్లో అయితే మీరు ఎదురు చూసే గుడ్ న్యూస్ అయితే ఉండబోతాయి. అండ్ 4 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ లైఫ్లో అయితే అసలు ఏమీ జరగలేదండి, ఇప్పుడు మీరు ఒక భ్రమలో ఉన్నారు, జీవితం నాశనం అయిపోయిందని, కానీ మంచి జీవితం అయితే ముందు చూడబోతున్నారు. 5 ఎనర్జీస్ కార్డ్ అయితే మీ లైఫ్లో చాలా మార్పులు అయితే జరుగుతున్నాయండి. మీ కోపాన్ని కంట్రోల్ చేసేవారు, మిమ్మల్ని ఎక్కువ ప్రేమించేవారు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. వారు ఎవరైనా కావచ్చు. ఈ కారం కాస్త మమకారంగా మారబోతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.